శాసిస్తూ ప్రతిరోజు పరుగేలే వేగాన్నే శ్వాసిస్తూ వెనుగాలై తిరిగేలే ఖండాలే దాటేస్తూ ఖగరాజై వాలే రారా రారా ధీరా ధ్రువతారా రారా స్మైరా సంచారా Let it bang. కాలాన్నే శాసిస్తూ ప్రతిరోజు పరుగేలే వేగాన్నే శ్వాసిస్తూ వెనుగాలై తిరిగేలే ఖండాలే దాటేస్తూ ఖగరాజై వాలే రారా రారా ధీరా ధ్రువతారా రారా స్మైరా సంచారా
and students, put your hands together to welcome our zonal principal sir, who believes in team spirit, the symbol of determination, the largest working of our NRI Junior College, Sri S. Sivanarayana Garu, onto the dais to receive the guest. Let us welcome our principal sir with a big round of applause. IC and Subaya from Senior Jivan to honor our principal sir with a bouquet. My dear staff and students, put your hands together to welcome our esteemed administration and innovation driving our NRI junior colleges to new heights. కష్టం. నీకు చాలా సార్లు చెప్పాను నువ్వు ఎక్కువ పని చేయకుండా రెస్ట్ తీసుకో అని, కానీ నువ్వు కూతురు ఆనందం అని చెప్పి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఇలా అయితే బ్రతకడం కష్టం అయ్యా. నా కూతురి ఆనందం కంటే నాకేది ముఖ్యం కాదు. తనని ఆనందంగా ఉంచడంలోనే నేను ఆనందంగా ఉంటాను. నాన్న త్వరగా రా నాన్న, నాకు బాగా ఆకలేస్తుంది, తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం. మరేం పర్లేదు డాక్టర్, నేను చూసుకుంటాను. నాన్న, నాకు బాగా ఆకలి వేసినప్పుడు ఆ ఆకలి తెలియకుండా ఒక పాట పాడతారు కదా, పాడండి నాన్న. మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. నాన్న, కాళ్ళు నొప్పొస్తున్నాయి నాన్న. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి, చిలకల్లే చెవిలో ఎన్నో సునాడి, పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఏ చంద్రయ్య ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు? 6 నెలల నుండి అడుగుతున్నాను, ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు. ఇలా అయితే ఉండొద్దయ్యా. నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి. అయ్యా కొంచెం చిన్నగా మాట్లాడండి అయ్యా. లోపల నా కూతురు నిద్రపోతుంది, విన్నదంటే బాధపడుతుంది. ఎలాగైనా 2 రోజులు మీ డబ్బులు కట్టేస్తానయ్యా. ఏంటి చిన్నగా మాట్లాడాలా? అద్దె కట్టడం చేత కాదు గాని కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా? రేపుటి కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా ఉండేవను. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, పద పడుకుందాం. నేను మొత్తం విన్నాను నాన్న, నువ్వేం బాధపడకు నాన్న. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను, మనమే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందాం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం బాధపడకు నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో. నా తల్లివి నువ్వో, నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారో. ఏమైంది నాన్న? డాన్స్ చెయ్యి నాన్న. చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి. నాన్న, రేపు నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది. అందులో కానీ నేను సెలెక్ట్ అవుతే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. జాగ్రత్త అమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేవా? ఖచ్చితంగా ఆ జాబ్ ని సంపాదించే వస్తా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, మరి నేను వెళ్ళొస్తాను నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆగాలో లేదు. హలో అమ్మా. హాయ్ వర్ష, ఎలా ఉన్నావు? నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నాను. సరే, నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను. నాని, నేను ఎందుకు తప్పు చేస్తున్నానని భయంగా ఉందిరా. హాస్టల్ అని చెప్పి అబద్ధమాడి నేను నీతో ఉంటున్నాను. అయ్యో పిచ్చి వర్ష, నేనున్నా కదా, నువ్వేం టెన్షన్ తీసుకోకు.
ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా నన్నే మార్చిన నువ్వయ్యేలా ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా నీ నవ్వులే నేడిలా. నాని, ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే ఉంది, ఈవినింగ్ వెళ్ళొస్తా. వద్దు, అక్కడ ఎవరు ఎలా ఉంటారో తెలీదు. నువ్వు మాత్రం వెళ్ళొద్దు, అన్నిటికీ నేను చూసుకుంటా. నాని, నాకు ఎందుకో ఈ మంత్ నాకెందుకో డౌట్గా ఉంది నాని. మనం తొందరగా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం. ఇదేంటి యూజ్ చేసుకొని వదిలేద్దామంటే పెళ్లి గిల్లి అంటుంది. తొందరగా దీన్ని వదిలించుకోవాలి. ఈ టైంలో ఎవరు? సుందర్. నీకెందుకు మెసేజ్ చేస్తున్నారు? నాకు తెలీదు, ఏదైనా ప్రాబ్లం ఉందేమో. నువ్వు నాతో ఉంటూ కూడా వేరే వాడికి మెసేజ్ చేస్తున్నావే. అయినా నువ్వు ఇలాంటి దాని అనుకోలేదు. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా. ఏమిటి మాస్టర్ ఇది? మీ పెంపకంలో పెరిగిన అమ్మాయికి ఇలా జరగటం అన్యాయం. తప్పు చేయదు, తప్పు చేయదు. తప్పు చేయదు. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. యు ఆర్ సెలెక్టెడ్. నీకు ఈ జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు జాబ్ వచ్చిందని తెలిస్తే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడే ఈ విషయం మా నాన్నకు చెప్పాలి. ఏంటి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరేలే, డైరెక్ట్ గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వటం నేను కల్లారా చూడాలి. ఒక నిమిషం కూడిపోదేను వచ్చేదాకా. చిచ్చి, ఏం పిల్లో ఏంటో, పుట్టగానే కన్నతల్లిని పొట్టను పెట్టుకుంది. ఇప్పుడేమో ప్రేమగా పెంచిన తండ్రి ప్రాణం తీసేసింది. ఇలాంటి పిల్ల ఉంటే ఏంటి? నాన్న లెగు నాన్న, నాకు జాబ్ వచ్చింది నాన్న, మనం హ్యాపీగా బతికేయచ్చు నాన్న. నాన్న లెగు నాన్న, నాకు భయం వేస్తుంది నాన్న. నాన్న లెగు నాన్న, ప్లీజ్ నాన్న లెగిచ్చి చూడు నాన్న. అందులో కానీ నేను సెలెక్ట్ అయితే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. నాతో డాన్స్ చేస్తావు కదా నాన్న, ఇప్పుడు కూడా చేద్దాంలే నాన్న. నాతో కలిసి డాన్స్ చేయి నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న నాన్న నేనే తప్పు చేయలేదు నాన్న. నాకు ఇప్పటిదాకా కనీసం నువ్వు ఉన్నావన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు నువ్వు కూడా. ఆడపిల్లలు పేరెంట్స్ మాట వింటే వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది. పేరెంట్స్ మాట వినకుండా టెంపరీ రిలేషన్షిప్స్ కోసం వాళ్ళు మనకి దూరం అవుతారు. మోరల్ ఆఫ్ ది స్టోరీ, పేరెంట్స్ మాట వినండి, వాళ్ళలో మంచిగా సెటిల్ అవ్వండి. Our esteemed CEO Sir, Sri Uma Maheshwar Rao Garu, who administration and innovation driven our NRI junior colleges to new heights, whose leadership gives the result in the first place, the role model for all. Let us welcome CEO Sir with a big round of applause. CEO Sir. Sir, Secretary and Correspondent of NRI Educational Institutions,
well known as Delta Tiger, a dynamic leader from our state, present MLC, Andhra Pradesh from Krishna and Guntur graduate constituency. He is the former minister in NRI Nara Chandrababu Garu Naidu Garu Ministries and also served as MLA from Vemuru Assembly constituency and Tenali Assembly. Let's welcome Alapati Rajendra Prasad sir with a huge round of applause. Arti and Prastuti from Senior IC to honor Raja sir. Staff and students, put your hands and welcome Nannapavaneni Sudhakar Garu, Chairman of VSR and NVR College and NVR Convention. He gave us this convention hall at convenient cost. Please give him a big round of applause and I request Samina and Adi Lakshmi to honor Sudhakar sir. स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवातिवन्दितमहागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवातिवन्दितमहागणपतिं महादेवसुतं वनुतं मारकोटि प्रकाशं शान्तं महादेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियम् महाकाव्यनाटकादिप्रियम् महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं
महाकाव्य नाटकादि प्रिय मूषिक वाहन मोदक प्रिय महागणपतिं मनसा स्मरामि महागणपतिम् Invite our CEO of NRI institutions, Sri Uma Maheshwar Rao sir, for a short speech. వేదిక మీద ఉన్నటువంటి ఎన్ఆర్ఐ విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అలానే విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజ్ చైర్మన్ గారైనటువంటి సుధాకర్ గారికి, తెనాలి ఎన్ఆర్ఐ గర్ల్స్ క్యాంపస్ అలానే బాయ్స్ క్యాంపస్ రెండు క్యాంపస్లకి, రెగ్యులర్ సిఇఓ క్యాంపస్లు అయినటువంటి రెండు క్యాంపస్లకి జోనల్ ప్రిన్సిపల్గా ఉన్నటువంటి శివనారాయణ గారికి, తెనాలి ఇండియన్ స్ప్రింగ్స్ 3 క్యాంపసెస్ డీన్ గారైనటువంటి కిషోర్ గారికి, ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారైనటువంటి లాజర్ గారికి, అలానే ఇక్కడ విచ్చేసినటువంటి మా సీనియర్ అధ్యాపక బృందానికి, జేఎల్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి, మా స్టూడెంట్స్ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. 2008 మరి గుంటూరులో గౌరవనీయులు శ్రీ ఆలపాటి రవీంద్ర గారి ఆలోచన నుంచి ఆరంభించబడినటువంటి ఎన్ఆర్ఐ అకాడమీ, ఆ రోజు జూనియర్ కాలేజ్ అనేవాళ్ళం కాదు, ఎన్ఆర్ఐ అకాడమీ మరి 2008లో ప్రారంభించబడి గుంటూరులో కేవలం ఒక్క క్యాంపస్ మాత్రమే, ఒక బ్రాంచ్ మాత్రమే ఉంది ఆ రోజు నేను నాతో పాటు సుమారుగా ఒక 11 మంది స్టాఫ్ డే 1 రిజిస్టర్లో సైన్ చేసిన వాళ్ళలో నేను కూడా ఒకడిని అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాను. మరి 2008లో గుంటూరులో ఆరంభించబడినటువంటి ఎన్ఆర్ఐ అకాడమీ 2009 నుంచి అలానే బ్రాంచెస్ విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, తిరుపతి, ఏలూరు ఇలా ప్రారంభిస్తా 2013లో తెనాలి బ్రాంచ్ని స్టార్ట్ చేద్దామని చెప్పి గౌరవనీయులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఆ రోజు చెప్పడం జరిగింది. 2013లో కేవలం 418 మంది స్టూడెంట్స్తో ఆ రోజు ఆ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేశాం. 17 మంది స్టాఫ్తో 418 మంది స్టూడెంట్స్తో ఆ రోజు ప్రయాణం తెనాల్లో ప్రారంభించడం జరిగింది. ఆ రోజు చాలా కార్పొరేట్ కాలేజెస్ తెనాల్లో ఉన్నాయి, నాన్ కార్పొరేట్ కాలేజెస్, కార్పొరేట్ కాలేజెస్. వాళ్ళకన్నా డిఫరెంట్గా మనం చేసినప్పుడే ఎదగగలుగుతాము, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాము అని చెప్పి ఆ రోజే మనం నిర్ణయించుకొని దానికి ప్రారంభించాం. మరి 13 సంవత్సరాల ప్రయాణంలో 418 మంది స్టూడెంట్స్తో ప్రారంభించబడినటువంటి ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ ఈరోజు దగ్గర ఓన్లీ ఇంటర్మీడియట్ విభాగంలోనే 2700 మంది స్టూడెంట్స్తో 17 మంది స్టాఫ్తో స్టార్ట్ చేయబడినటువంటి జూనియర్ కాలేజీ ఈరోజు 189 మంది ఓన్లీ జూనియర్ కాలేజీలో ఎంప్లాయీస్ ఉన్నారు. టీచింగ్ స్టాఫ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు. 2013 తెనాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఎన్ఆర్ఐని ఆదరించిన దాన్ని బట్టి బేస్ చేసుకొని స్కూల్ కూడా స్టార్ట్ చేస్తే తప్పనిసరిగా స్కూల్లో కూడా సక్సెస్ వస్తుందని చెప్పి భావించి 2014లో మరి ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ని గంగానమ్మపేటలో ఒక్క బ్రాంచ్ స్టార్ట్ చేశాం. కేవలం ఫస్ట్ ఇయర్
380 మంది స్టూడెంట్స్తో ఆ రోజు 2014లో స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 25 మంది ఎంప్లాయీస్ ఆ రోజు స్కూల్లో ఉండేవాళ్ళు. మరి ఈ 12 సంవత్సరాల స్కూల్ ప్రయాణంలో కూడా 2025-26 అకాడమిక్ ఇయర్కి వచ్చేటప్పటికి స్కూల్లో ఈరోజు 1700 మంది స్టూడెంట్స్, సుమారు కాలేజీ కన్నా ఎక్కువ స్టాఫ్ 200 మంది స్టాఫ్ ఈరోజు మరి ఒక్క స్కూల్ విభాగంలోనే ఉన్నారు. మరి ఈ రెండిటి ప్రయాణంలో మనకు ఎదురైనటువంటి సవాళ్ళు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇతర కాలేజీ నుంచి ఉన్నటువంటి పోటీతత్వాన్ని మనం ఎప్పటికప్పుడు ముందుగానే పసిగట్టి వాటి మీద చేసినటువంటి పరిశ్రమ, స్టాఫ్ అందరి యొక్క కోఆర్డినేషను, అలానే మరీ ముఖ్యంగా మేనేజ్మెంట్ ఇస్తున్నటువంటి సపోర్ట్తో 2021లో మనం కూడా ఒక డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేద్దాము. మన దగ్గర నుంచే సుమారు 1400 మంది స్టూడెంట్స్ బయటకు వెళ్తున్నారు. మరి మనం కూడా డిగ్రీ స్టార్ట్ చేసుకుంటే డిగ్రీలో కూడా ఇదే విధమైనటువంటి క్వాలిటీ కనుక మనం అందించగలిగితే సక్సెస్ అవుతాము అని చెప్పి ఆ రోజు సెక్రటరీ గారు భావించడం జరిగింది. మరి నాకు జూనియర్ కాలేజీలో స్కూల్లో ఉన్నటువంటి అనుభవంతో డిగ్రీ కూడా సార్ ఓకే చెప్పడం జరిగింది. మరి 21లో మరి డిగ్రీని ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజీని స్టార్ట్ చేయడం చేశాం. కేవలం 180 మెంబర్స్తోనే మనం ఆ రోజు 2021లో డిగ్రీ కాలేజీని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ 4 సంవత్సరాల ప్రయాణంలో డిగ్రీని కూడా స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు ఆదరించిన దాన్ని బట్టి ఈరోజు 986 మంది విద్యార్థులు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజీలో ఉన్నారు. కేవలం 12 మంది ఎంప్లాయీస్తో స్టార్ట్ చేసినటువంటి డిగ్రీ ఈరోజు దాదాపు 79 మంది ఎంప్లాయీస్ ఈరోజు డిగ్రీ కాలేజీలో ఉన్నారు. మొత్తం కనుక మనం పరిశీలిస్తే ఈ 13 సంవత్సరాల ప్రయాణంలో కేవలం 420తో స్టార్ట్ చేసినటువంటి ఇంటర్మీడియట్, కేవలం 380తో స్టార్ట్ చేసినటువంటి జూనియర్ కాలేజీ, కేవలం 180 మందితో స్టార్ట్ చేసినటువంటి డిగ్రీ కాలేజీ 2025-26 అకాడమిక్ ఇయర్కి వచ్చేటప్పటికి 5539 మంది విద్యార్థులు, సుమారు 600 పైన ఎంప్లాయీస్ ఈరోజు ఎన్ఆర్ఐ విద్యా సంస్థల్లో ఉన్నారని చెప్పడానికి ఆశ్చర్యం లేదు. కానీ దీంతో నేను సాటిస్ఫై కాలేదు. మరి ముఖ్యంగా మా చైర్మన్ గారు రవి గారు, అలానే సెక్రటరీ గారు దీన్ని ఇంకా క్వాలిటీగా నడపాలి, దీన్ని ఇంకా క్వాలిటీగా తీసుకెళ్ళాలి. మన మీద పేరెంట్స్ ఉన్నటువంటి ఆలోచన కావచ్చు, మన మీద పేరెంట్స్ పెట్టుకున్నటువంటి నమ్మకం కావచ్చు, దాన్ని ఎక్కడా కూడా మనం రీచ్ కాకపోయినా కూడా మనం ఇబ్బంది పడతామన్నటువంటి ఉద్దేశంతో మరి ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా 2013లో ఉన్నటువంటి ఆలోచనలు 2025-26 అకాడమిక్ ఇయర్కి వచ్చేటికి పేరెంట్స్లో మార్పు వచ్చింది. అలానే 2013లో స్టూడెంట్స్ ఉన్నటువంటి ఆలోచనలు వేరు, 2025-26 అకాడమిక్ ఇయర్ వచ్చేటప్పటికి స్టూడెంట్స్ ఆలోచనలు వేరు. ఆ మారినటువంటి ఆలోచనలకు అనుగుణంగా, మారినటువంటి స్టూడెంట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగా, పేరెంట్ యొక్క ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా మరి 25-26 సంవత్సరానికి ఏ సంవత్సరం చూసినా కూడా పేరెంట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో దానికన్నా మించిన వర్క్ చేయటం జరుగుతూ ఉంది. స్టాఫ్ కానీ, మేము కానీ, మేనేజ్మెంట్ కానీ. నేను అనుకుంటా ఉంటాను, ఒక చిన్న విషయం చైర్మన్ గారి గురించి చెప్పాలి ఈ విషయంలో, ఎందుకంటే సార్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి. చాలా బిజీగా ఉండేటువంటి, అమెరికాలో ఎక్కడో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్గా చాలా బిజీగా ఉండేటటువంటి ఆలపాటి రవీంద్ర గారు చైర్మన్ గారు, కానీ ప్రతి గురువారం ఎగ్జాక్ట్ 10:30 కల్లా జూమ్ కాన్ఫరెన్స్కి లైన్లోకి వస్తారు. సుమారు 1-1:30 అయినా 1 o'clock అయిపోయింది సార్, మీకు మిడ్ నైట్ అయిపోయింది, కొద్దిగా ఒక క్యాంపస్ మిగిలిపోయింది, ఈ ఒక క్యాంపస్ నెక్స్ట్ వీక్ మాట డిస్కస్ చేద్దాం సార్ అని నేను ఎప్పుడన్నా అంటే నో 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 అంటారు. ఆ క్యాంపస్ కూడా కంప్లీట్ చేసి, అది 2 అయినా కూడా మనం అంటే ఏం నేర్చుకోవాలి, మనం ఒక విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి, ఆ విషయం కంప్లీట్ అయ్యేదాకా పరిశ్రమ చేయాలి. మరి ఒక చిన్న విషయం మీకు చెప్పి ముగిస్తాను.
పేరెంట్స్ నుంచి మేము ఏదైతే కోరుకుంటున్నామో, మీ దగ్గర నుంచి ఏదైతే కోరుకుంటున్నామో, అది 2013కి 2025, 26కి చాలా తేడా ఉంది. మేమేది చెప్పినా కూడా, ఎందుకంటే నేను మీతో ఇంటరాక్ట్ అయినట్టుగా ఏ ఒక్కళ్ళు కూడా ఇంటరాక్ట్ అయ్యి ఉండరు. ప్రతి క్లాసులో కూడా ఇప్పటికీ 5 నెలల్లో సుమారు 9 నుంచి 10 సార్లు మీ ప్రతి సెక్షన్ గురించి మాట్లాడాను. ప్రతి స్టూడెంట్తో కూడా నేను మాట్లాడాను. మీరు ఏ సెక్షనో కూడా నేను చెప్పగలను. మరి సుమారు 2700 మంది ఉన్నా కూడా వీళ్ళు ఏ క్యాంపస్ పిల్లలో కూడా నేను చెప్పగలను. ఎందుకు? మీతో నేను ఇంటరాక్ట్ అయ్యే విధానం. దాదాపు 2 గంటలకి, 2:30కి, 3 గంటలకి నేను గుంటూరు నుంచి వస్తే దాదాపు 6, 6:30 వరకు నేను ఎప్పుడు నా ఛాంబర్లో కూర్చోను. మీ దగ్గరే ఉంటా, మీ సెక్షన్లోనే ఉంటాను. దాంట్లో నేను గమనించింది ఏంటంటే, మీ దగ్గర నుంచి పాజిటివ్గా ఉండాలి. ప్రతి అంశంలో కూడా నేను అటెండెన్స్ రాలేదని చెప్పినప్పుడు, పిలిచినప్పుడు నెగిటివ్గా తీసుకుంటారు, రిజల్ట్ అడిగినప్పుడు నెగిటివ్గా తీసుకుంటారు. కానీ మనం ప్రతి అంశాన్ని కూడా పాజిటివ్గా తీసుకోవడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఎంప్లాయీ 35 ఇయర్స్ పనిచేశారు ఒక కంపెనీలో. 35 సంవత్సరాలు పనిచేసినటువంటి ఆ వ్యక్తి రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత ఒకరోజు అతను ప్రతి సంవత్సరం ఒక డైరీ రాసే అలవాటు ఉంది. ఆ డైరీలో ఆ సంవత్సరంలో ఉన్నటువంటి అనుభవాలు రాద్దామని చెప్పి న్యూ ఇయర్కి వెళ్ళేటప్పుడు ఆ డైరీ తీశాడు. ఆ డైరీలో టేబుల్ మీద పెట్టుకొని డైరీలో రాయటం బిగిన్ చేశాడు. గత సంవత్సరంలో నన్ను ఇబ్బంది పెట్టినటువంటి అంశాలను హెడ్డింగ్ పెట్టాడు. మొదటి పాయింట్ 1 అని పెట్టి రాశాడు. గత సంవత్సరంలో నాకు 3 నెలలు సుమారుగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. కేవలం బెడ్ మీదకే పరిమితం అయిపోయాను. ఇది నన్ను బాధించినటువంటి అంశమని రాశాడు. 2వ పాయింట్ అని రాశాడు. ఆ 2వ పాయింట్ ఏం రాశాడంటే, నాకు ఎంతో ఇష్టమైనటువంటి, నేను 35 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్నటువంటి నాకు ఇష్టమైనటువంటి కార్ యాక్సిడెంట్ అయింది. ఆ కార్ యాక్సిడెంట్ అవటం వల్ల నేను చాలా బాధపడ్డాను అని రాసుకున్నాడు. 3వ అంశం ఏం రాశాడంటే, ఆ కార్ యాక్సిడెంట్ నా కుమారుడే చేశాడు. ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ అవుతున్నటువంటి నా కుమారుడి కాల్ యాక్సిడెంట్ అవటం వల్ల కాల్ ఫ్రాక్చర్ అయింది. దానివల్ల ఎగ్జామ్స్కి సరిగా ప్రిపేర్ అవడానికి సమయం దొరకలేదు, ఎగ్జామ్స్ రాయలేకపోయాడు అని రాశాడు. 4వ అంశం ఏం రాశాడంటే, 90 సంవత్సరాలు వయసు కలిగిన తండ్రి గత సంవత్సరం కాలం చేశారు. ఇది నాకు చాలా ఇబ్బంది అయింది, చాలా బాధ పెట్టినటువంటి అంశమని రాశాడు. 5వ పాయింట్ రాశాడు. 5వ పాయింట్ ఏం రాశాడంటే, 35 సంవత్సరాల నుంచి ఎంతో అనుబంధాన్ని, స్నేహాన్ని అందుకున్నటువంటి మా కంపెనీలోని ఎంప్లాయీస్తో ఈ సంవత్సరంతో నాకు రిటైర్ అవటం వల్ల బంధం తెగిపోయింది. ఇది నాకు ఇబ్బందిగా భావిస్తున్నానని రాశాడు. ఈ 5 పాయింట్లని గత సంవత్సరంలోని ఇబ్బందిగా, బాధగా ఫీల్ అయినటువంటి అంశాలు రాస్తూ ఉన్నాడు. ఎంతలో అతను నిద్ర వచ్చింది, భార్య వచ్చింది, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి బెడ్రూమ్కి భార్య తీసుకెళ్ళిపోయింది. భర్త పడుకున్న తర్వాత భార్య వచ్చింది, ఆ డైరీని కూడా క్లోజ్ చేసి లోపల పెడదామని. అప్పుడు భార్య ఓపెన్ చేసింది, భర్త ఏం రాశాడా అని చూద్దామని. గత సంవత్సరంలో నన్ను బాధించిన అంశాలు అని చెప్పి రాశాడు. అవి ఒక్కొక్కటి చదవటం బిగిన్ చేసింది. నెగిటివ్గా రాశాడు. 5 రాసినవి కూడా నెగిటివ్గా రాశాడు. మొదటి అంశము ఏం రాశాడు, గత సంవత్సరం నాకు గాలి బ్లాడర్ సర్జరీ చేయటం వల్ల 3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది, నాకు ఇది బాధ కలిగించింది అని రాశాడు. భార్య పెన్ను తీసుకుంది, ఆ అంశం ఎదురుగానే 1 అని పెట్టింది. ఈమె కూడా గత సంవత్సరంలో కలిగిన బాధ దాన్ని ఎదురుగా 1 నెంబర్ పెట్టింది. భార్య ఏం రాసింది అంటే, ఎంతో కాలం నుంచి గత 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నటువంటి గాలి బ్లాడర్ ఇన్ఫెక్షను గత సంవత్సరంలో సర్జరీ చేసుకోవటం వల్ల రిలీఫ్ కలిగింది, దానికి కేవలం 3 నెలలు రెస్ట్ తీసుకుంటే సరిపోయింది, ఇది నాకు మంచి జరిగింది ఈ విధంగా అని రాసింది. 2వది పెట్టింది. 2వ అంశము, నాకు ఇష్టమైనటువంటి
కారు యాక్సిడెంట్ అవటం వల్ల నేను ఎంతో కాలంగా నడుపుకుంటున్నటువంటి నా కారు మిస్ అయింది, అది బాధ కలిగించిందని రాశాడు. భార్య దాని ఎదురుగా రాసింది, 14 సంవత్సరాల క్రితం కొనుక్కున్న కారు ఇంకొక సంవత్సరం కారు నడిపితే దాని లైఫ్ టైం కంప్లీట్ అవుతుంది, దాని మూలంగా వచ్చినటువంటి యాక్సిడెంట్ అవటం వల్ల వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో కలుపుకొని కొంత డబ్బు రిటైర్మెంట్ డబ్బులు కనుక్కొని మళ్ళీ అదే కంపెనీ కారు అదే కారు కొనుక్కోగలిగాను, ఇది కూడా ఒక విధంగా మంచే జరిగింది అని రాసింది. మూడో అంశం ఏం రాశాడంటే, కారు యాక్సిడెంట్ వల్ల నా కుమారుడు ఫైనల్ ఇయర్ MBBS ఎగ్జామ్స్ రాయలేకపోయాడు, ఇది బాధ కలిగించిందని రాశాడు. దానికి భార్య మూడో అంశము ఏం రాసింది అంటే కాల్ ఫ్రాక్చర్ అవటం వల్ల నా కుమారుడు ఇంటికే పరిమితమైపోయాడు, ఈ సందర్భంలో ఆన్లైన్ కోచింగ్ తీసుకొని మరి పీజీకి ప్రిపేర్ అవటం జరిగింది, చాలా ఎక్కువ సమయం ఇంట్లోనే గడపటం వల్ల పీజీ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకునే స్థాయికి మా వాడు రావటం జరిగింది, ఇది కూడా ఒక విధంగా మంచి జరిగింది అని రాశాడు. నాలుగో అంశము తండ్రి కాలం చేశాడు, బాధ కలిగించింది. వాస్తవంగా ఇది చాలా బాధ కలిగే అంశమే, కానీ దాన్ని కూడా ఆమె చాలా పాజిటివ్గా రాసింది. ఎలా రాసింది? 95 సంవత్సరాలు కలిగినటువంటి నా తండ్రి, అంటే ఆయన రాసినట్టే రాసింది, 95 సంవత్సరాల వయసు కలిగినటువంటి నా తండ్రి ఎవరి చేత పని చేయించుకోకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, మంచం మీద పడకుండా, హాస్పిటల్కి వెళ్లకుండా కాలం చేశారు. మాకు దుఃఖం కలిగించేటటువంటి అంశం అయినప్పటికీ కూడా ఇది ఒక విధంగా ఆయనకి మంచి జరిగింది అని రాసింది. నాకు మంచి జరిగిందని రాయలా, ఆయనకి మంచి జరిగింది అని రాశాడు. ఐదో అంశం ఏం రాశాడు? 35 సంవత్సరాలు నేను ఒక కంపెనీలో పనిచేసినప్పుడు 35 సంవత్సరాలు నేను పనిచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, దగ్గర వాళ్ళు కావచ్చు, మిస్ అయ్యానని రాశాడు. దానికి భార్య ఏం రాసిందంటే, 35 సంవత్సరాల అనుబంధం ఉన్నటువంటి కంపెనీని నేను రిటైర్ అవ్వటం వల్ల వాళ్ళతో నాకు రిలేషన్ ఏమీ పోలేదు, నేను వేరే మార్గాల్లో సోషల్ మీడియా ద్వారా వాళ్ళతో అనుబంధాన్ని కొనసాగించవచ్చు, కానీ నేను రిటైర్ అవ్వటం వల్ల ఈ 35 సంవత్సరాలు నేను నా కుటుంబానికి కేటాయించలేనటువంటి సమయాన్ని, నా బంధువులకి కేటాయించలేనటువంటి సమయాన్ని, నా ఆధ్యాత్మిక చింతనకి కావాల్సినటువంటి సమయాన్ని నేను కేటాయించుకోగలుగుతున్నాను, నేను రిటైర్ అవ్వటం కూడా ఒక విధంగా మంచిగా జరిగింది అని రాశాడు. అంటే భర్త రాసినటువంటి 5 అంశాలు, భార్య రాసినటువంటి 5 అంశాలు, ఒకే అంశం మీద ఒక వ్యక్తి పాజిటివ్గా ఆలోచించవచ్చు, ఒకే అంశం మీద నెగిటివ్గా కూడా ఆలోచించవచ్చు. కానీ పాజిటివ్గా ఆలోచిస్తే దాని యొక్క రిజల్ట్ ఒక విధంగా ఉంటుంది, నెగిటివ్గా ఆలోచించినప్పుడు దాని యొక్క రిజల్ట్ ఒక విధంగా ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, కేవలం మనం ఈ 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు 25 సంవత్సరాల్లో మన జీవిత కాలంలోనే అత్యున్నతమైనటువంటి సమయంగా భావించాలి. ఇప్పుడు రాజాగారు ఈ స్థాయిలో కూర్చున్నారు అంటే సార్ కూర్చున్నటువంటి 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు కావచ్చు, అలానే డాస్ మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల్లో వాళ్ళు భవిష్యత్తులో ఏం కావాలి అనేది లక్ష్యాన్ని నిర్ణయించుకొని దానికి తగిన సమయాన్ని కేటాయించి ఆ సమయం కేటాయించడంలో క్రమశిక్షణ చేసి అది సాధించటానికి, శోధించటానికి, ఫలితాన్ని రాబట్టడానికి పరిశ్రమ చేసేటటువంటి విధానంలో మనం ఈ 6 సంవత్సరాల సమయం అనేది చాలా కీలకమైనదనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైతే ఈ 6 సంవత్సరాల్లో మనం నిర్ణయం తీసుకొని పరిశ్రమ చేస్తామో భవిష్యత్తు దాని మీద మనం పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ 6 సంవత్సరాలు దేని మీద అయితే మన జీవిత కాలంలో విలువైన సమయాన్ని వెచ్చిస్తామో అది మన భవిష్యత్తుకి పునాది అవుతుందనేది భావించాలి. 2 సంవత్సరాల ఇంటర్మీడియట్, 4 సంవత్సరాల బీటెక్ సమయం అనేది మీ జీవిత కాలంలోనే అత్యున్నతమైనటువంటి సమయంగా ఏ విద్యార్థి అయితే భావిస్తాడో, ఏ విద్యార్థిని అయితే భావిస్తుందో వాళ్ళు మాత్రమే భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థానానికి రాగలుగుతారు. 2013లో మన బ్రాంచ్ పెట్టిన తర్వాత 3 సంవత్సరాలు ఒక ఇద్దరు మంచి స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. 2017 బ్యాచ్లో
కోటేశ్వరరావు అనే ఒక స్టూడెంట్ వాళ్ళ నాన్నగారు ఆటో తోలుతారు తెనాల్లో. ఆ స్టూడెంట్ దాంతోపాటు శ్రీరామ్ అనే ఒక స్టూడెంట్, ఇద్దరు కేకేఆర్ నుంచి వచ్చారు. ఫ్యాక్ట్ బ్యాచ్లో ఇద్దరు మెరిట్ స్టూడెంట్స్ అన్నమాట. ఆ బ్యాచ్లో వాళ్ళిద్దరూ మనం చాలా మంచి కన్సెషన్ ఇచ్చి తీసుకొచ్చాము. ఆ రోజుల్లో 2017లో ఆ బ్యాచ్లో మరి 2 ఇయర్స్లో ఒక స్టూడెంట్కి ఖరగ్పూర్ ఐఐటిలో సీట్ వచ్చింది, ఒక స్టూడెంట్కి చేబ్రోల్ ఇంజిన్ కాలేజ్లో సీట్ వచ్చింది. ఇద్దరు ఒకే క్లాస్లో చదివారు. మరి ఈ కోటేశ్వరరావు అనే స్టూడెంట్ ఇప్పుడు యుఎస్లో మైక్రోసాఫ్ట్ కంపెనీలో 2.5 కోట్ల శాలరీ డ్రా చేస్తున్నాడు. ఈ శ్రీరామ్ అనే స్టూడెంట్ మరి ఒక ఖాదీ బండార్లో కేవలం 9,000 జీతానికి మరి సేల్మెన్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ మధ్య రీసెంట్గా నేను ఒక 1 year బ్యాక్ ఆ షాప్కి కూడా వెళ్ళాను. వెళ్తే నన్ను చూసి లోపలికి వెళ్తున్నాడు. చెప్పాను నేను. ఎందుకని ఒకే క్లాస్లో చదివిన స్టూడెంట్సు, ఒకే అకాడమిక్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసిన స్టూడెంట్సు, ఇద్దరికి ఒకే టీచర్స్ చెప్పారు, ఒకే క్లాస్ రూమ్లో చదివారు, ఒకే కాలేజీలో చదివారు, ఒకే అకాడమిక్ ప్రోగ్రామ్ రన్ అయ్యారు. కానీ ఒక స్టూడెంట్ మైక్రోసాఫ్ట్లో 2.5 కోట్ల శాలరీ తీసుకుంటున్నాడు. మరి అదే క్లాస్ రూమ్లో, అదే టీచర్స్ గైడెన్స్లో, అదే అడ్మిన్ స్టాఫ్ అండర్ గైడెన్స్లో చదివిన స్టూడెంట్లో ఒక స్టూడెంట్ ఖాదీ బండార్లో మరి 9,000 జీతానికి ఉద్యోగం చేస్తున్నాడు. ఎక్కడుంది తేడా అంటే మన యొక్క ఆలోచన, మన యొక్క పనిచేసే విధానం. సమయం కేటాయించాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి, సమయపాలన పాటించాలి, లక్ష్యాన్ని సాధించడానికి పరిశ్రమ అనేది, ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్గా మీరు గుర్తించాలి. ఎప్పుడైతే మీరు అలా గుర్తిస్తారో, వాళ్ళ నాన్నగారు నాకు ఇప్పుడు కూడా వాట్సాప్లో టచ్లో ఉంటారు, నాకు కాల్ చేస్తూ ఉంటారు. చాలా ఆనందంగా ఉంటుంది. అతను మెట్టు ఎదిగినప్పుడల్లా నాకు కాల్ చేస్తూ ఉంటాడు. ప్రతిసారి చెప్తా ఉంటాడు, మావాడు ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వెళ్ళాడు, ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి వెళ్ళాడని. 10 తరాల పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం, ఒక్క తరంలో ఉన్నటువంటి విద్యార్థి ఆ 10 తరాల కుటుంబాన్ని పేదరికం నుంచి ధనిక కుటుంబంగా మార్చాడు. అది దేని ద్వారా సాధ్యం అంటే కేవలం విద్య ద్వారా మాత్రమే సాధ్యం అనేది మీరు గ్రహించాలి. అది మీకున్నటువంటి, మీ చేతిలో ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ వెపన్గా మీరు భావించాలి. అది భావించినప్పుడు మాత్రమే మీరు ఎదగటానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ నేను 7:45 కల్లా నా ట్యాబ్ ఓపెన్ చేస్తా, 7:45కి ఎగ్జాక్ట్గా నా ట్యాబ్ ఓపెన్ చేస్తా. 7:45 నుంచి వచ్చే ప్రతి స్టూడెంట్ నేను ఫోన్గా చేస్తా. ఒకరోజు విఘ్నేష్ చూస్తా, ఒకరోజు సరస్వతి చూస్తా, ఒకరోజు అంజనాద్రి చూస్తా. ఈ క్యాంపస్లో ఇంకా పిల్లలు ఎందుకు వస్తున్నారు? 8-5 అయినా కూడా మీకు చేయను, మీ ఇన్ఛార్జెస్ చేస్తా. సునీల్ గారికి చేస్తా, రామారావు గారికి చేస్తా, కోటేశ్వరరావు గారికి చేస్తా, ఉమామేశ్వరరావు గారికి చేస్తా, అలానే శివనారాయణ గారికి చేస్తా. ప్రతి ఒక్కళ్ళు ఎవరికి అలాట్ చేసింది సమయపాలన ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో. 2 టై లేకపోయినా ఊరుకోవట్లేదు, ఐడి కార్డు లేకపోయినా ఊరుకోవట్లేదు, డ్రెస్ కోడ్ లేకపోయినా ఊరుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ మేము అలవాటు చేసినటువంటి పద్ధతులే మీకు రేపు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. మీరు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళినా కూడా మీకు గుర్తుండిపోవాలి ఎన్ఆర్ఐ కాలేజ్ అనేది. మీకు అదొక స్వీట్ మెమరీగా ఉండాలి. ఆ రోజు చాలా క్రమశిక్షణ నేర్పబట్టే మేము ఈరోజు ఉన్నామని. ఈరోజు నేను ఒక చైర్మన్ గారిని కలిశాను, ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ గారిని. అనుకోకుండా ఇద్దరం ఒక ఫంక్షన్లో కలిసాము, ఒక మ్యారేజ్లో. ఒకటే చెప్పారు, మా కాలేజీలో కంప్యూటర్ సైన్స్ సంబంధించి 4 విభాగాలు ఉంటే 4 విభాగాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, కంప్యూటర్స్ కోర్ సబ్జెక్ట్ కావచ్చు, 4 సబ్జెక్ట్స్లో కూడా టాప్ 10 స్టూడెంట్స్ తీస్తే తెనాలి ఎన్ఆర్ఐ స్టూడెంట్స్, గుంటూరు ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ సుమారు 3 నుంచి 4 ఉన్నారండి అని చెప్పాడు. ఇది మనం ఎంతో గర్వంగా ఫీల్ అవ్వాల్సినటువంటి అంశం. అంతేకాదు ఆ కాలేజీకి తెనాలి బ్రాంచ్ నుంచి లాస్ట్ అకాడమిక్ ఇయర్ 280 అడ్మిషన్స్ వెళ్ళినాయి. 280 మంది స్టూడెంట్స్లో దాదాపు 10,000 లోపు ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ దగ్గర 78 మందికి మరి 0 పేమెంట్స్తో జాయిన్ చేసుకున్నారు. కేవలం 0 పేమెంట్, రూపాయి కూడా కట్టకుండా జాయిన్ అయ్యారు. అంతేకాదు వాళ్ళు ఈ ఎనాలిసిస్ చేసినప్పుడు ఏ కాలేజీ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ బాగుంది, ఏ స్టూడెంట్స్ యొక్క పాస్ పర్సంటేజ్, ఏ కాలేజీ నుంచి వచ్చిన స్టూడెంట్ పాస్ పర్సంటేజ్ బాగుందని 2 ఎనాలిసిస్లు చేస్తే
ఆ రెండిట్లో కూడా ఎన్ఆర్ఐ విద్యాసంస్థ స్టూడెంట్సే ముందున్నారు. 98.5% ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ పాస్ పర్సంటేజ్ ఉందండి. మీరు అక్కడ ఎలా ట్రైన్ చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. చాలా మంచి పర్ఫార్మెన్స్ చేపిస్తున్నారు. మా దగ్గరకు వచ్చినటువంటి ఎన్ఆర్ఐ స్టూడెంట్ తప్పడు అనేది మాకు గ్యారంటీ అండి. చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. మేము సంవత్సరం మొత్తం చేసినటువంటి శ్రమ మొత్తం కూడా అలాంటి విన్నప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతాం. చైర్మన్ గారు కావచ్చు, సెక్రటరీ గారు కావచ్చు. ఎందుకంటే ఆర్గనైజేషన్ గ్రోత్ ఎంత ఇంపార్టెంటో ఆర్గనైజేషన్ గురించి అదర్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా మెచ్చుకునే విధంగా వాళ్ళు ఏ విధంగా అయితే ఎక్స్ప్రెస్ చేస్తారో దాంట్లోనే మేము ఆనందం పొందుతాం. సంవత్సరం బారుకి రేపు రాబోయేటటువంటి రిజల్ట్ రేపు జనవరి 22న జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఫిబ్రవరి 6వ తారీఖు ఫేజ్ 1 రిజల్ట్ ఇస్తాడు. మార్చి 22 నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి. ఏప్రిల్లో రిజల్ట్ ఇస్తాడు. ఈ ఏప్రిల్లో వచ్చే రిజల్ట్ కావచ్చు, ఫేజ్ 1 రిజల్ట్ కావచ్చు, ఏదైతే రిజల్ట్ వస్తుందో దానికి సంవత్సరం పాటు నేను మా అడ్మిన్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ సంవత్సరం మొత్తం కూడా పరితపిస్తాం. చివరిగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను, ఎందుకంటే పెద్దలు ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ప్రధానంగా ప్రతి విషయాన్ని కాలేజీలో మేము చేసేటటువంటి పరిశ్రమ మొత్తం కూడా మీ ఉన్నతికి, మీ అభివృద్ధికి, మీ భవిష్యత్తుకి అని భావించి కోఆపరేట్ చేయండి. మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ అలా చేస్తారని చెప్పి భావిస్తూ, ఆశిస్తూ రేపు రాబోయేటటువంటి జేఈ మెయిన్స్ రిజల్ట్ కావచ్చు, అలానే నీట్ రిజల్ట్ కావచ్చు, ఐపీ రిజల్ట్ కావచ్చు, తెనాలి మోడల్గా ఉండే విధంగా ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేస్తారని చెప్పి భావిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. Right. Secretary and Correspondent of NRI Educational Institutions, Sri Alapati Rajendra Prasad Garu for a valuable speech. Chairman of VSR and NVR College and NVR Convention for a sparkling speech. ఈ రోజున మీ అందరినీ చూస్తున్నప్పుడు, మీలోని ఉత్సాహాన్ని చూస్తున్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. ఈ సమావేశానికి పెద్దలు ఎన్ఆర్ఐ సంస్థల సెక్రటరీ కరస్పాండెంట్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, సిఇఓ ఉమామహేశ్వరరావు, మిగిలిన ప్రిన్సిపాల్, అట్లాగే 2 కాలేజీల ప్రిన్సిపాల్సు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు అందరికీ చాలా సంతోషం. ఈ రోజున మిమ్మల్ని అందరం చూస్తున్నప్పుడు సాంప్రదాయబద్ధంగా చక్కటి వేషధారణలతో మీ అందరినీ చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతూ ఉంది. అట్లాగే ఇప్పుడు వేసిన కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చూశాను. వాటిలో కూడా చాలా చక్కటి ప్రతిభ చూపించారు. చాలా సంతోషం. ఈనాటి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గురించి మాట్లాడటానికి మరి ఉమామహేశ్వరరావు గారు ఈ కాలేజీ, ఈ సంస్థ యొక్క మనుగడ దగ్గర నుంచి ప్రయాణం మొత్తం చూపుతూ విద్యార్థులకు ఏ రకంగా ఉపయోగపడాలి అనే భావనతో చేస్తున్న కృషిని వివరిస్తున్నప్పుడు మాలో కూడా కొంత లోపం ఉంది అనే భావన నాకు కలుగుతూ ఉంది. ఆ లోపాన్ని సరిదిద్దుకోవడానికి మా కాలేజీ 1954 సంవత్సరంలో ప్రారంభించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రయాణంలో మాకైతే విద్యార్థుల యొక్క మనస్తత్వాలు, తల్లిదండ్రుల యొక్క మనస్తత్వాలను గురించి ఆలోచించేసే మ్యాన్ పవర్ మా దగ్గర లేకపోవడం జరిగింది. సరే, అవన్నీ ఒక పద్ధతి అయితే, ఇక్కడ ఈ సంస్థల యొక్క మనుగడకి, లేకపోతే ఈ ప్రగతికి, అభివృద్ధికి ముఖ్య కారణం యాజమాన్యం, అట్లాగే సిబ్బంది, ప్రిన్సిపాల్స్ కావచ్చు, లేకపోతే అధ్యాపకులు కావచ్చు, లేకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ సమిష్టి బాధ్యతగా, ఒక సమిష్టి కృషితో ఒక బాధ్యతాయుతమైన కార్యక్రమాన్ని చేపట్టడం వలన ఈ యొక్క విజయం సాధించబడింది అనే భావన మాత్రం ఉంది. సరే, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడాలంటే, వారి అన్నగారు రవి గారు, వారు అక్కడున్నా కానీ
ఈ యొక్క సంస్థల యొక్క మనుగడ గురించి లేకపోతే వీటి గురించి ఈ ప్రగతి గురించి ఆయన ఆలోచిస్తారు అనే మాట నాకు కూడా తెలుసు. రాజేంద్ర ప్రసాద్ గారికి ఎక్కువగా మాకు విద్యా సంస్థల విషయంలో కన్నా రాజకీయంగా ఎక్కువగా మనుగడ కొనసాగుతున్న సందర్భం. రాజేంద్ర ప్రసాద్ గారు మాకు కూడా మరి ఇట్లాగే మీ అందరిలాగానే మేమందరం కూర్చుని ఆయన ఉపన్యాసాలు వింటున్నప్పుడు రాజకీయంగా మాకు కూడా పాఠాలు చెప్పడం చాలా హెచ్చుగా జరుగుతున్న సందర్భాలు. ఎప్పుడు ఆయన చెప్తున్న విషయాలని గమనించినప్పుడు ప్రజల యొక్క ఇక్కడ మీకు ఉమామేశ్వర గారు చెప్పినట్లుగా మీ యొక్క భవిష్యత్తు గురించి మీరు ఏ రకంగా ఒక లక్ష్యంతో ఒక ధ్యేయంతో ముందుకు నడవాలో అనే భావంతో చెప్పారో తద్వారా మీకు ఒక మంచి భవిష్యత్తు కలుగుతుంది, మంచి ఉద్యోగం లేకపోతే ఒక ఆస్కారం కలుగుతుంది, తల్లిదండ్రులు ఆశించిన రీతిలో మీరు ఎదగటానికి వీలవుతుందనే మాట ఏ రకంగా చెప్తున్నారో అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ గారి ఉపన్యాసాలు సామాన్యంగా అర్థం కావు. ఎందుకంటే కొంచెం అర్థం చేసుకోవాలి అనే ఆలోచనతో కూర్చున్న వాళ్ళకి మాత్రం పూర్తిగా అర్థమవుతాయి. ఆయన ఆలోచనలో మరి ఈ యొక్క సమాజం ఏ రకంగా నడుస్తుంది, ఈ సమాజాన్ని మరి బాగు చేయాలంటే కేవలం మన అధికారంలో ఉన్నప్పుడే కాదు, అనధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజాక్షేమం గురించి ఆలోచిస్తే మనకు కూడా మా ఆత్మసంతృప్తితో పాటు ప్రజల ఆలోచనతో పాటు వారి ఆశీర్వాదం లభిస్తుందనే మాట ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అది మాకు ఎందుకంటే విద్యాపరమైన విషయాలు ఎక్కువగా ఇట్లాంటి సందర్భాలు జరగవు కాబట్టి ఆయన మాటల్ని దీన్ని బేరీజు వేసి చేసుకుంటే మాకు చెప్తున్న పద్ధతులు ఏమున్నాయో ఆ పద్ధతులే ఈ యొక్క వ్యవస్థను నడిపించడానికి ఆయనకి ఆస్కారం కలుగుతుంది, ఆలోచనలు కలుగుతుంది అనే భావన కలుగుతూ ఉంది. చాలా సంతోషం. ఏదేమైనా ఎక్కువ సమయం తీసుకోను. మీ అందరినీ చూసినప్పుడు మాకు కూడా చాలా ఆనందం కలుగుతుంది. పెద్దలుగా తల్లిదండ్రులుగా ఒక రకమైన భావం, ఆలోచన, సంతృప్తి అంతా కలుగుతుంది. ఈ యొక్క వ్యవస్థ మరింత మనుగడ సాధించాలి, విద్యా సేవలో మరింత రాణించాలి, ముందుకు నడవాలని మరింత ప్రగాఢంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. Thank you for your sparkling speech, sir. Now let's invite Secretary and Correspondent of NRI Educational Institutions, Sri Alapati Rajendra Prasad Garu, for a short message. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు నన్నపనేని వెంకట్రావు గారి కళాశాల కార్యదర్శి కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ గారికి, మన విద్యా సంస్థల సిఇఓ గారు ఉమామేశ్వర గారు, తెనాలి ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ప్రిన్సిపల్ శ్రీమన్నారాయణ గారు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ లాజరస్ గారు, ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ స్కూల్స్ డీన్ వాసిరెడ్డి కిషోర్ గారు, అదేవిధంగా ఎన్ఆర్ఐ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకి, అధ్యాపకేతర సిబ్బందికి, పాత్రికేయులకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈనాటి వెంకటేశ్వర క్యాంపస్ మరియు ఇతర క్యాంపస్ల యూత్ ఫెస్ట్లో పార్టిసిపేట్ అయినటువంటి చిన్నారులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడే ఒక
1 అవర్ ముందర ఒక క్యాంపస్కి విశిష్ట క్యాంపస్కి అందరం కూడా వెళ్ళి రావటం జరిగింది. ఇక్కడ కూడా మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు మీ ఆటపాటలు, మీ కేరింతలు, మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటుంటే నౌ మై ఏజ్ ఈజ్ 65. నాకు మళ్ళీ 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుగా కనపడతా ఉంది. మీ CEO సార్ ఏమో చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండమని అంటున్నాడు. నేను ఐ క్రాస్డ్ ఆల్ దీస్ లెవెల్స్. When I was 16 years old, I started my college life. Till end of my 25 years, I studied in different levels in different colleges with the different degrees. Each and every level I enjoyed a lot. This is the time to enjoy this age also. ఈ వయసు, ఈ కాలం ఎంత అమూల్యమైంది ప్రతి విద్యార్థినికి కూడా. ఇది ఒక అందమైనటువంటి ప్రపంచం. ఎంత అందమైంది అంటే ఈ ప్రపంచంలో ఏ గొప్ప అంశాన్ని మనం చూసినా కూడా ఆ గొప్ప అంశంలో నేను కూడా ఉంటే ఎట్లా ఉంటుందని అనుభూతి చెందుతూ ఉంటాం. అదొక గొప్ప భావం. అనుకోని వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. ఒక సినిమాకి వెళ్తే హీరోయిన్ లాగా మనం కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. ఒక పాట పాడితే అలాగే పాట పాడితే బాగుంటుందని అనుకుంటాం. ఎవరన్నా స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటుంటే వై నాట్ వీ అని అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఒక స్టూడెంట్ ఎక్స్ట్రాడినరీగా ఏ అంశంలో పెర్ఫామ్ చేసినా కూడా వై షుడ్ ఐ అని అనిపిస్తూ ఉంటుంది. అనుభూతి చెందాల్సిన అవసరం కూడా ఈ వయసుకు ఉంటుంది. అందుకే అబ్దుల్ కలాం గారు చెప్తూ ఉంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డ్రీమ్ ఇట్, దెన్ ఆఫ్టర్వర్డ్స్ ట్రై టు గెట్ ఇట్ ద డ్రీమ్ టు బీ ట్రూ అని చెప్తూ ఉంటారు. దాన్ని వాస్తవ రూపంలో దాల్చడానికి నువ్వు ప్రయత్నించు. ఆ వజ్ర సంకల్పం మన దగ్గరే ఉంది. ఎందుకంటే నీ జననం అనేదే ఒక గొప్పది. నీ పుట్టుక ఈ ప్రపంచానికి అవసరం. ఎందుకు నీ పుట్టుకకి అంత గొప్పతనం ఉంది అంటే నిన్ను నువ్వు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది, నిర్దేశించుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎక్కడో లేదు, అది నీ దగ్గరే ఉంది. ఒక మహాపండితుడు చెప్తాడు, 2 విషయాలు నీకు మాత్రమే తెలుసు. ఒకటి నీ పుట్టుక గురించి, రెండోది నువ్వు పుట్టిన తర్వాత నేను ఎందుకు పుట్టానని తెలుసుకోవటం గురించి అని చెప్పి. ఆ రెండోది తెలుసుకోవటానికి ఈ జీవితం నీకు అంకితం అవుతా ఉంది. అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలుసుకునే అంశంలో నిన్ను నువ్వు రిఫైన్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీడే. వాట్ ఎస్టర్డే అండ్ వాట్ టుడే అండ్ వాట్ టు బీ టుమారో అనేది, దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డిఫైన్ యువర్ సెల్ఫ్. అన్లెస్ అండ్ అదర్వైజ్ ది టోటల్ లైఫ్ విల్ బికమ్ ఎంప్టీ. నీ జీవితం శూన్యంగా మారుతుంది.
నీకు నువ్వే బెంచ్ మార్క్. దెర్ ఇస్ నో కంపారిజన్ టు ఎనీబడి ఇన్ యువర్ లైఫ్. దట్స్ హౌ యూ హ్యావ్ టు ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్. నిన్న నేనేంటి, ఈరోజు వర్తమానం, గతం చరిత్ర. నిన్న అనేది చరిత్ర నీకు. వాట్ యు లెడ్, హౌ యు లెడ్ యువర్ లైఫ్ ఎస్టర్డే ఈజ్ ద హిస్టరీ ఫర్ యూ. ఇట్ ఈస్ ఎన్ ఎక్స్పీరియన్స్ టు యూ. ఆ అనుభవాన్ని చరిత్రగా మార్చుకుంటే దాని నుంచి నువ్వు నేర్చుకునే పాఠం, దాన్ని విశ్లేషించుకునే అవకాశం నీకే ఉంది. నోబడీ ఈజ్ హ్యావింగ్ దట్ టైప్ ఆఫ్ ఎబిలిటీ ఫర్ ఎ లివింగ్ క్రీచర్స్ ఇన్ దిస్ వరల్డ్. సకల చరాచర జీవరాశులకి వాటికి ప్రాణం ఉంది. అవి మరల్చుకుంటే అంటే మరల్చుకోలేవు. కానీ ఒక మానవుడు మాత్రమే, మానవుడి యొక్క పుట్టుక మాత్రమే, మానవుడి యొక్క పుట్టుక యొక్క లక్షణం మాత్రమే నిన్ను నువ్వు నిర్దేశించుకునే శక్తి, సమర్థతని తెలియకుండా నా భగవంతుడు మనకి ఇచ్చాడు. దట్స్ గాడ్స్ గిఫ్ట్. అంతటి వరం ఇచ్చినటువంటి వరాన్ని మనం ఉపయోగించుకోవాలా, ఉపయోగించుకోకూడదా అనేది ఇందాక CEO గారు చెప్పిన సారాంశం. లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నువ్వు ఏ రకంగా ఉండాలి అనేది నీ చేతుల్లో ఉంది. నీకు అండదండలుగా నీ తల్లిదండ్రులు ఉన్నారు, బయటకు వస్తే నీ ఉపాధ్యాయులు ఉన్నారు, లేకపోతే నీ స్నేహితులు ఉన్నారు. ఇట్స్ అ గ్రేట్ క్రియేషన్. నోబడీ ఈజ్ హ్యావింగ్ దట్ టైప్ ఆఫ్ క్రియేషన్ ఎక్సెప్ట్ ఫర్ ఏ హ్యూమన్ బీయింగ్. అలాంటి శక్తి, సమర్థత మన దగ్గర ఉన్నప్పుడు కలలకనే అంశం మన దగ్గర ఉన్నప్పుడు, ఊహించుకునే తత్వం మన దగ్గర ఉన్నప్పుడు, బుద్ధి భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు, ఆ బుద్ధిని, మనస్సుని కేంద్రీకరించుకునే శక్తి మనకి ఇచ్చినప్పుడు బుద్ధి ద్వారా, నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తాను, చాలా మీటింగ్స్లో చెప్తూ ఉంటాను, ఓడిపోవటం అనేది చాలా కష్టం. అట్లాగే తప్పటం అనేది కూడా చాలా కష్టం. ఎందుకు, ఎప్పుడు తప్పగలుగుతాం? నథింగ్ ఈజ్ ఇన్ యువర్ మైండ్. వెన్ యూ ఆర్ నాట్ ఓపెన్ యువర్ పేజ్, వాట్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ దట్ పేజ్ నీకు తెలియనప్పుడు అప్పుడు మాత్రమే నువ్వు తప్పగలవు. చదివితే మాత్రం నువ్వు తప్పుకో కదా. పుస్తకం ఓపెన్ చేసి ఆ పుస్తకంలో ఏ పేజీలో ఏముందో అనేది తెలిసి ఉంటే తప్పడం అనేది ఎప్పుడు జరగదు. అది ఓపెన్ చేసే సమయం లేనప్పుడే మన యొక్క సమయాన్ని వేరే వాటి మీద కేంద్రీకరించినప్పుడే తప్పకుండా కేంద్రీకరించాలి. ప్రతి ఒక్క వ్యక్తి అన్ని విషయాల మీద కేంద్రీకరించాలి. ఎందుకంటే మనకు భగవంతుడు అలాంటి శక్తిని ఇచ్చాడు. యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ద కో-కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. అన్ని అంశాల మీద, ఎందుకంటే మనకు పరిణితి చెందుతూ ఉంది మనస్సు, మనలో నూతనత్వం ఉద్భవిస్తూ ఉంది. అంచెలంచెలుగా ఏ రకంగా మనమైతే చిన్నప్పుడు పోకటం నేర్చుకొని, కూర్చోటం నేర్చుకొని, నుంచోటం నేర్చుకొని, నడకలు ఎట్లా నేర్చుకుంటామో అదేవిధంగా దినదినాభివృద్ధిలో ఈ రోజున ఇంటర్మీడియట్ మొదటి 2వ సంవత్సరంలో మనకు వచ్చాం. ఫస్ట్ అయిపోయింది, 5th స్టాండర్డ్ అయిపోయింది, 10th స్టాండర్డ్ అయిపోయింది. అంచెలంచెలుగా అన్నీ పాస్ అయ్యాం.
ఇప్పుడు ఎందుకు ఫెయిల్యూర్ అవుతాం? ఫెయిల్యూర్ అయ్యే ఆస్కారమే లేదు. కాంపిటేటివ్గా థింక్ చేయటం, కంపారిజన్ అనేది నీకు నువ్వే ఉండాలి. ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి అర్థం కాకపోతే మూడోసారి. ఏ రకంగా నువ్వు కింద పడి నుంచోటం నేర్చుకున్నావో, ఏ రకంగా కెరటం కింద పడి పైకి లేస్తూ ఉంటుందో, నువ్వు పడిపోవటం అనేది ముఖ్యం కాదు, పడి లెగటం అనేది ఏ రకంగా లెగుస్తావో, ఆ లెగిసేటప్పుడు ఏ రకంగా లెగవాలని భావం నీలో కలుగుతుందో, ఆ భావాన్ని అర్థం చేసుకొని విశ్లేషించుకొని అన్వయించుకుంటే నీకు నువ్వుగా ఆవిష్కరించబడతావు ఒక వ్యక్తిగా ఈ సమాజంలో అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. నిన్ను నువ్వుగా ఆవిష్కరించుకోవాలి. తల్లిదండ్రులు నీకు ఒక పేరు పెడతారు, ఏఓ బిఓ సిఓ డిఓనో. ఏంటి మాకు అందమైన పేర్లు ఉంటే సార్ ఏబిసిడి అంటున్నారని అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఏ అనేది మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? బి అనేది ఎందుకు ఆల్ఫాబెట్ని ఉచ్చరించుకుంటున్నాం? దాని ద్వారా ఎన్నో రకాలైన పదాలని, ఎన్నో రకాలైనటువంటి భావాన్ని, ఆ భావాన్ని వ్యక్తీకరించుకునే బేసిక్ వర్డ్ని క్రియేట్ చేయాలంటే ఆల్ఫాబెట్స్ నుంచి వర్డ్ని క్రియేట్ చేస్తాం. కాబట్టి ఇన్ ద సేమ్ వే నీ పేరు 10 మందికి తెలియాలి, నిన్ను నువ్వు ఆవిష్కరించుకోవాలి. ఈ రోజున నలుగురు చిన్నారులు ఇక్కడికి వచ్చి డ్యాన్స్ చేస్తే మీరు మీ కాలేజీలో వాళ్ళు ఏ రకంగా డ్యాన్స్ చేశారనేది గమనించిన తర్వాత మరలా మీరు 10 సంవత్సరాల తర్వాత కూడా పలానా వాళ్ళు ఆ రోజున డ్యాన్స్ ఈ రకంగా చేశారని చెప్పి గుర్తుండేలాగా మీరు గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాల్లో మీరు గుర్తుండేలాగా మీ నడవడి, మీ విద్యా విధానం, సమాజంలో మీరు ఉండే విధానం, ఇవన్నీ కూడా 10 మంది గుర్తుండేలాగా మీ జీవితాలు ఉండాలి. అంటే మోరల్లీ, ఎథికల్లీ, ఎకడమికల్లీ మీరు స్ట్రాంగ్గా ఉండాలి. అందుకే నెల్సన్ మండేలా గారు చెప్తూ ఉంటాడు, నాలెడ్జ్ ఓన్లీ కెన్ చేంజ్ ద వరల్డ్. నీలో నీవు మార్పు రావాలన్నా, నువ్వు ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలన్నా, ఎందుకంటే ఈ రోజున ఉమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సొసైటీ. గడప దాటిన మహిళ ఒక 60 సంవత్సరాల క్రితం గడప దాటమే కాకుండా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఈ ప్రపంచపు అభివృద్ధుల్లో పాలు పంచుకుంటూ భాగస్వాములైనటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ రోజున సిఓ ఉమామహేశ్వరరావు he started his journey as a lecturer. Now he became the CEO. Not only Tenali, Guntur, Chellurpeta or Narsapeta, Bapatla, and also he is now, this year he started one more branch in Kadapa. ఎందుకు నేను చెప్తున్నానంటే మేమెవరం కూడా పెట్టమని అని చెప్పాం ఆయనకి. ఆయన ఆలోచన ఆ రకంగా సాగుతూ ఉంటుంది. ఎందుకు 10 మందికి విద్య ఇవ్వటం అనేది కాదు, ఆ విద్యని ఏ రకంగా అందించాలి. నేను ఒక రోల్ మోడల్, నాకే నేను రోల్ మోడల్గా ఉండాలి.
వాట్ ఎస్టర్డే అండ్ వాట్ టుడే అండ్ వాట్ టు బి టుమారో అనే దానికి ఈజ్ ద రోల్ మోడల్ ఫర్ అవర్ సెల్స్ అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అందరం కూడా మన శక్తి ఏంటి, మన సమర్థత ఏంటంటే చాలామంది నా దగ్గరే ఉంది, నేనేం చేయలేను అని మిజరబుల్గా థింక్ చేస్తూ ఉంటాం. దాన్ని మనం ఫస్ట్ వదిలేయాలి. నువ్వు ఏది చేయాలన్నా కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి. నేను చేయగలను. నువ్వు రోజు కాలేజీకి వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళగలుగుతున్నావా లేదా? కాలేజీకి ఎట్లా రాగలవో తెలుసు, ఎట్లా వెళ్ళాలో తెలుసు. నువ్వు ఆలోచించే విధానం బట్టి, నువ్వు ఆలోచనని ఏ రకంగా అమలు చేయాలనే ఆలోచన బట్టి, అమలు చేసే విధానంలో ఉన్న లోపాలేంటి, దానికి ఉన్న ఫలితం ఏంటి అనేది విశ్లేషణ చేసుకోగలిగితే దేర్ ద మ్యాటరెంట్స్. మీ అందరి జీవితాల రకంగా ఇంటర్మీడియట్ అనేది కాదు. వెర్ ఎవర్ యు గో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ట్రై టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వుగా ఆవిష్కరించబడాలి. నీకున్న పరిమితుల్లో నీకున్న ఆలోచనల్ని షేర్ చేయి. ఎక్కువ మంది బాధపడేది ఏంటంటే నీలో ఉన్న భావాన్ని ఇంకొకరికి షేర్ చేయలేకపోతే అలాంటి న్యూనత్వం వల్ల చాలా నష్టం జరుగుతూ ఉంటుంది. బీ పాజిటివ్, బీ ఇంటరాక్ట్, బీ అట్రాక్ట్ and try to absorb in each and every level in your life. It will give a positive, good result till end of your lives. That's what my expectation. Women empowerment అనేది మీ ద్వారా ఈ సమాజంలో అన్ని రంగాల్లో ఏ పాత్ర మీరు పోషించినా ఆ పాత్రలో మీ పాత్ర విలీనం అవ్వాలి, లీనం అవ్వాలి, మమేకం అవ్వాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నిజంగానే వీళ్ళందరూ చాలా గుడ్ పీపుల్. ఏమీ గొడవ చేయకుండా అన్నారంటే ఏంటి, ఒకటి మంచి పిల్లలన్నా అవ్వాలి, లేకపోతే నేనేం మాట్లాడినా అర్థం కాకుండానే ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. Thank you for your valuable time and valuable speech, sir. Now let's invite Lazar Garu, Principal of NRI Degree College, for a short speech. నా కాలాతీతమైంది కాబట్టి ఓన్లీ విషయం చెప్పి క్లోజ్ చేస్తాను. హానరబుల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఆఫ్ అవర్ NRI ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ AP అండ్ చీఫ్ గెస్ట్ ఆఫ్ దిస్ అకేషన్ శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ హానరబుల్ CEO ఆఫ్ అవర్ NRI ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ CH ఉమామహేశ్వరరావు గారు, హానరబుల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఆఫ్ VRS అండ్ NVR ఇన్స్టిట్యూషన్స్ N సుధాకర్ గారు, ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ కాలేజ్, అవర్ జూనియర్ కాలేజ్ శివనారాయణ గారు, డీన్స్ ఆఫ్ అవర్ NRI ఇండియన్ స్ప్రింగ్ స్కూల్స్ కిషోర్ గారు, మై డియర్ staff and my dear students. First of all, convey youth best wishes on behalf of all my staff and students. I would like to say a few words in this occasion. మీ అందరూ కూడా సాయి వెంకటేశ్వర శేషాద్రి క్యాంపస్ స్టూడెంట్స్ చాలా మంచి స్టూడెంట్స్ అని ఒక నేమ్ ఉంది మీకు, కాబట్టి అది మేము అందరం కూడా ఇప్పుడు గమనిస్తున్నాం. ఓకే, ఎందుకంటే మేము వింటూ ఉంటాం, మా దగ్గర స్టూడెంట్స్ కూడా చాలామంది డిగ్రీ కాలేజీలో మన క్యాంపస్ నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తాం. ఎక్కడి నుంచి అంటే వీళ్ళు రెగ్యులర్ క్యాంపస్ లేదా మన నేమ్ అయినటువంటి సాయి వెంకటేశ్వర శేషాద్రి క్యాంపస్ స్టూడెంట్స్ అంటారు. సో మిమ్మల్ని ఫాలో అవడానికి మేము చాలా ప్రయత్నం చేస్తుంటాం మా డిగ్రీ స్టూడెంట్స్ కూడా. దాన్ని బట్టి ఈ రోజున మీరు గమనించినట్లయితే డిసిప్లిన్తో పాటుగా అకాడమిక్ కూడా యూనివర్సిటీ లెవెల్లోనే 330 డిగ్రీ కాలేజెస్ ఉంటే ఈ రోజున ఏ సెమిస్టర్ స్టార్ట్ అయినటువంటి ఇయర్ నుంచి అది ఏ సెమిస్టర్ తీసుకున్నప్పటికీ ఫస్ట్ ప్లేస్లో ఉంటున్నాం. ఎక్కడ కూడా మోర్ దాన్ 95 తప్పితే 95 బిలో ఆ రిజల్ట్ ఉండలేదు.
అలాంటి పాస్ పర్సెంట్తో వెళ్తున్నాం. అదేవిధంగా ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయినటువంటి బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ నుంచే క్యాంపస్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నాం. మంచి మంచి కంపెనీస్ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ ఇలాంటి మంచి మంచి కంపెనీస్ని తీసుకొచ్చి మన మేనేజ్మెంట్ వారు మరి ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ 95% స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ ఇచ్చి బయటికి పంపిస్తున్నారు. కాబట్టి అంతేకాదు ఇంజనీరింగ్ కాలేజీలకు సమానంగా మంచి మంచి కోర్సెస్ని తీసుకొచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, రోబోటిక్ కోర్సెస్ కానివ్వండి, కంప్యూటర్ సైన్సెస్ కానివ్వండి, ఇలాంటి మంచి కోర్సెస్ తీసుకొచ్చి తెనాలిలోని ఒక మంచి డిగ్రీ కాలేజీ అని ఒక రోల్ మోడల్గా తీసుకోవడానికి మన మేనేజ్మెంట్ ఎంతో మాకు కోఆపరేట్ చేస్తుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క అకేషన్ సందర్భంగా లైఫ్లో మనందరం కూడా సక్సెస్ కావాలంటే ఎడ్యుకేషన్ ఒకటి ఉంటే సరిపోదు. ఎడ్యుకేషన్తో పాటు తప్పనిసరి మన స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఇందాక సార్ వాళ్ళందరూ కూడా చెప్పారు, కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ చేసుకోవాలి, లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవాలి, పాజిటివ్ యాటిట్యూడ్లో ముందుకెళ్ళాలి. సో ఆ విధంగా వెళ్ళినట్లయితే సక్సెస్ఫుల్ పర్సన్ అవుదాం. తద్వారా సొసైటీలోనే కాదు మరి మీ ఇంట్లో కూడా మీకు ఒక గుర్తింపు ఐడెంటిఫికేషన్ ఉంటుందని మీకు బ్లెస్ చేస్తున్నాను. ఎనీహౌ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవర్ కమింగ్ IPA ఎగ్జామ్స్. మే గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ టు ఆల్. Sir. Now let's invite Vasireddy Kishore Garu, Dean of NRI Schools, for a short message. Beloved Secretary and Correspondent, NRI Educational Institution, Sri Raja Garu, VSR and NVR Correspondent, Sri Sudhakar Garu, our NRI Educational Society CEO, Sri Mahamahisra Garu, and Principal Sri Sivanarayana Garu, Degree College Principal Lazarus Garu, and my dear friends, very good morning to all of you. So you people are gathered here to enjoy a lot. Is it or not? So when you are expecting enjoyment means what purpose you people are gathered, we understood very well. But almost all whoever dignitaries are there on stage, they covered all the things. First of all, I would like to say, I would like to congratulate to the principal whoever arranged all these things, Sivanarayana Garu. Really, you and your students are so good, so nice. So when we are people are expecting from good and nice like that, your life also should be means what we have to do. See, only one point I would like to share with you, that is everyone thinking about themselves when they are failed, they are thinking I am alone. Success or fail, when you are stood before that one, you should not feel alone. Why I am saying alone means everyone have parents. You are who are you means automatically you are saying I am belongs to so and so parents, so and so family. I belongs to so and so organization. I have so many friends. Like that surrounding of us, so many people are there. Don't think you are alone. And second one, our CEOs are said, build up your positive attitude. Build up your positive attitude. That is very important to get your success in your life. Without that, you can't achieve anything in your life. First of all, you have to decide your destination, and everybody have dreams, but only few people will fulfill with their dreams with their hard work. Why remaining people are not? Because they have fear of problems, fear of troubles, or fear of hurdles. When you are decided your destination, while you are going on that way, 100% you have so many hurdles will come. So many problems will come. You have to fix it first of all, and slowly cross all the problems. Automatically you will reach your goal. However, you are going to enjoy this day. Like that, coming days and entire your life should be like this. I hope you people will have bright future in the coming days also. Thank you one and all. Thank you very much.